అందరికీ నమస్కారం అండి. నేను మీ యామిని. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి అమ్మవారి భవానీ మాల ధారణ చేస్తే పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. భవానీ అంటే భవుడు అని అర్థం. భవుడు అంటే అమ్మవారిలో సగభాగమైన ఆ పరమేశ్వరుడు అని అర్థం. భవ అంటే పుట్టుట. భవ మనం పుట్టిన కాడి నుంచి మనకు భర్త, భార్య, పిల్లలు, సంసార సాగరం. ఈ సంసార సాగరంలో అనేక కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు అన్నింటినీ మనం చూస్తూ ఉంటాం. భవానీ మాలను ఎవరైతే నియమనిష్టలతో ఈ మాల ధారణ వేసుకుంటారో ఈ సంసార సాగరంలోని అనేక కష్టాలు, నష్టాలు వస్తూ ఉంటాయి. అందుకే భవానీ మాల దీక్ష ఎవరైతే తీసుకుంటారో అమ్మవారు అతి సులువుగా ఈ సంసార సాగరాన్ని దాటిస్తుంది. అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అమ్మ అనుక్షణం మన వెంటే తోడుగా నీడగా నడుస్తుంది. అమ్మని పూజించిన వారికి ఎంతటి కష్టాన్నైనా అతి సునాయాసంగా దాటిస్తుంది. మంచి దాంపత్యాన్ని, సౌభాగ్యాన్ని, మంచి పిల్లలను ప్రసాదిస్తుంది. అమ్మ లేనిది ఈ ప్రపంచానికి వెలుగు లేదు. అమ్మ లేనిది సృష్టి లేదు. అమ్మే అన్నిటికీ ఆది అంతం. మీరు కోరే కోరిక ధర్మమైనదైతే అమ్మ ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుస్తుంది. ఈ సృష్టిలో సౌందర్యం అంటే అమ్మే. అమ్మ రూపాన్ని ఒక్కసారి చూస్తే మనం దేవాలయానికి వెళ్ళినా, ఇంట్లో పూజా మందిరంలోనైనా మనకి ఎన్నో బాధలు చెప్పుకుందామని వెళ్తుంటాం. కానీ అమ్మ దగ్గరికి వెళ్ళంగానే ఏమీ అడగం. ఆ రూపాన్ని చూస్తే అమ్మ ఎంత అందంగా ఉన్నామని అనుకుంటాం. శ్రీమాత్రే నమః.